హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్వి సురేష్ ప్లానెట్. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు కంపల్సరీగా చూడండి, ఎందుకంటే మా స్వామి అయ్యప్ప స్వామి టెంపుల్ని చాలా క్లియర్గా వీడియో రికార్డ్ చేశారు. ఆ క్లిప్స్ నేను లాస్ట్లో పెట్టాను. మీరు అయ్యప్ప స్వామి గుడిని చూడాలి అని అనుకుంటే లాస్ట్ వరకు ఈ వీడియో పక్కాగా చూడండి. మా స్వామి ఏంటంటే ఫస్ట్లో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ శ్రీశైలం వెళ్ళారు. శ్రీశైలంలో ఈ ఏంటి వాటర్ పాతాళగంగలో స్నానం చేశారనమాట. పాతాళగంగలో స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నారు. ఇది శ్రీశైలంలో మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబికాదేవి ఉంటారనమాట. అక్కడ వాళ్ళని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మహానందికి వెళ్ళారు. మహానంది అనేది ఇక్కడ మనకి 2 floors బిల్డింగ్ ఎంత ఉంటుందో అంత ఉంటుందంట నంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఈ టెంపుల్లో ఎవరు ఉంటారు? శివుడు ఉంటారా? మహానందీశ్వర స్వామి ఉంటారంట. ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి మార్నింగ్ అయిపోయిందా మీకు? మార్నింగ్ అయిపోయింది. ఇది నైట్ వ్యూ ఆఫ్ టెంపుల్ అనమాట. మీరు కూడా చూసేయండి. మహానందిలో ఇంకో స్పెషాలిటీ ఉందంట. ఏంటి అంటే ఇక్కడ కోనేరు వాటర్ ఉంటుంది కదా, వాటర్ అనేది చాలా ప్యూర్గా ఉంటుందంట. అండ్ నెక్స్ట్ అలానే చాలా హాట్గా ఉంటుందంట. ఏ సీజన్ అయినా సరే వాటర్ మాత్రం హాట్గా ఉంటుందంట. ఇక్కడ ఈ కోనేరు అనేది చాలా స్పెషల్. నేను చెప్పాను కదా నంది ఉంటుందని చెప్పి, ఇదే అనమాట. ఇప్పుడు మనకి 2 floor బిల్డింగ్ ఎంత హైట్ అయితే ఉంటుందో ఈ నంది అంత ఉంటారంట. బాగుంది కదా, నాకు కూడా చాలా నచ్చింది. మొత్తం మా స్వామి 360 degreesలో వీడియో తీసి పెట్టారు, చూసేయండి మీరు కూడా. శ్రీశైలంలో దర్శనం అయిపోగానే మహానందికి వచ్చారు. మహానందికి వచ్చేటప్పటికి 3 అలా అయిపోయిందంట, ఎర్లీ మార్నింగ్. దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి ఇలా మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అయిపోగానే ఇక్కడ నేచర్ అయితే చాలా ప్రశాంతంగా ఉందంట, ఎవరు లేరు కాబట్టి. ఇక్కడ నందిది ఫోటో పెట్టాను చూడండి, ఇంత హైట్ ఉంటుందన్నమాట. మహానంది అయిపోయాక కాణిపాకం వెళ్ళారు. అక్కడ వీడియో రికార్డ్ చేయడానికి కాలేదు, ఇక్కడ నేను ఫోటో యాడ్ చేశాను చూడండి. కాణిపాకంలో వినాయకుడు ఉంటారు, అందరికీ తెలిసిందే కదా. కాణిపాకం అయిపోయిన తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళారు. ఈ ప్లేస్ ఏంటి? పళని తమిళనాడులో ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. మనం సుబ్రహ్మణ్య స్వామి అంటాము, కానీ వాళ్ళు అంటారంట. ఇక్కడ కూడా దర్శనం బాగా అయింది అని చెప్పారు. ఇక్కడ నుంచి ఇక్కడ చూపిస్తున్నారు కదా మా స్వామి, అక్కడ వరకు స్టెప్స్ ఉంటాయంట. కొండపైన ఉంటారు దేవుడు. ఆ స్టెప్స్ ఎక్కి అక్కడికి వెళ్ళాలంట. పళని అయిపోయాక కేరళ వెళ్ళారనమాట. పళని అనేది మనకి తమిళనాడులో ఉంది. తమిళనాడు నుంచి కేరళ వెళ్ళే దారిలో కుత్రేన్ అనే ఒక టన్నెల్ వస్తుందంట. ఈ టన్నెల్ చాలా బాగుందంట, చాలా ఎంజాయ్ చేశారంట ఈ టన్నెల్లో వెళ్ళేటప్పుడు మా స్వామి. అందుకని చెప్పి వీడియో రికార్డ్ చేశారు. ఈ వీడియో చూసారా, టన్నెల్లో కూడా వేరువేరుగా రూట్స్ ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడూ చూడలేదు, అందుకే అంత ఎక్సైట్మెంట్తో చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీడియో తీసేటప్పుడు చాలా పెద్దగా గాలి వస్తుందని చెప్పి ఫోన్ ఎక్కడ పడిపోద్దని ఇక్కడ ఫోన్ రివర్స్ చేశారంట. కానీ స్వామికి తెలీదు వీడియో ఎలా రికార్డ్ అవుతుంది అని చెప్పి. మీరు కూడా చూసేయండి ఈ టన్నెల్ని.
కేరళ వచ్చేసారు. కేరళ వచ్చాక గురువాయూర్ వెళ్ళారనమాట. గురువాయూర్లో కృష్ణుడు ఉంటారు. సో మనం స్ట్రైట్గా వెళ్తే అక్కడ మనకి లైట్తో కనిపిస్తున్నారు కదా, అదే గర్భగుడి. అదేనా గోపురం. గోపురం అదేనంట. స్ట్రైట్గా మనకు కనిపిస్తున్నారు కదా, అదే టెంపుల్ అనమాట. మీరు కూడా ఈ చుట్టూ ఉన్న వ్యూస్ చూసేయండి. ఎప్పుడు ఇలా ఈ టెంపుల్ లైట్స్తో ఉంటుందో ఉందో తెలియదు, కానీ ఇప్పుడైతే వీళ్ళు వెళ్ళింది ఓణం వీక్ అంట. అందుకని చెప్పి ఇలా దీపాలు లైట్స్తో అలా ఉందన్నమాట టెంపుల్ మొత్తం. ఇక్కడ ఫోటో వేసాను చూడండి, అదే గురువాయూర్ టెంపుల్. టెంపుల్ ఒకటే కాదు, బయట రివర్ దగ్గర లైట్ షో కూడా జరిగింది. ఇది కూడా ఓణం వీక్ కాబట్టి జరిగింది అని చెప్పారు మా స్వామి. నార్మల్గా అయితే ఇలా లైట్ షో జరగదంట. వీళ్ళు వెళ్ళింది ఓణం వీక్ కాబట్టి ఇలా లైట్ షో వేశారంట. లైట్ షో అయితే చాలా బాగుందంట. టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదంట, ఎందుకంటే వాళ్ళకి ఓణం వీక్ కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ 4 ఎలిఫెంట్స్ ఉంటాయంట దేవుడికి సంబంధించినవి. అవి కూడా చాలా బాగా అనిపించాయంట మా స్వామికి. మీరు కూడా ఈ లైట్ షో చూసేయండి. నెక్స్ట్ అక్కడి నుంచి ఏ ఊరు వెళ్ళారు? ఎరుమేలి వెళ్ళారంట. ఇక్కడ అందరూ కూడా బస్ పార్కింగ్ దగ్గర దిగిపోయి ఇక్కడ వీళ్ళది కట్టుకున్నారు కదా, నేను ఇక్కడ ఫోటో వేస్తాను లాస్ట్లో, అప్పుడు చూడండి. అలా కట్టుకొని ఇలా అయ్యప్ప స్వామి శరణ్ ఘోష చెప్పుకుంటూ వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అది ఏ టెంపుల్? టెంపుల్ అంటే ముస్లిం అయిన మసీదా అది. అక్కడికి వెళ్తారంట ఫస్ట్. ఇది ఏ ఊరన్నో? ఎరుమేల్లో ఆ మసీద్ దగ్గర ఉన్న ఆ స్వామిని దర్శనం చేసుకుంటారంట. ఇక్కడ మీరు కూడా చూసేయండి. ఇందాక ఫోటో వేస్తానని చెప్పాను కదా, ఇక్కడ వేసాను చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మసీద్ కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ఈ మసీద్కి వెళ్ళిన తర్వాత శబరిమల వెళ్తారంట. ఇదే మసీద్ అనమాట. లోపలికి ఫోటో వెళ్ళలేదు, అందుకే ఫోటో తీయలేదు. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి శబరిమల వెళ్ళారనమాట. ఇది పంపానది అనమాట. ఇక్కడే ఫస్ట్ స్వాములందరూ స్నానం చేసి దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. చాలా అంటే చాలా రష్గా ఉన్నది పంపన్న దగ్గర. చాలామంది స్వాములు ఉన్నారనమాట. నెక్స్ట్ ఇటు సైడ్ చూసారా ఎంతమంది స్వాములు ఇంకా వస్తున్నారు. ఇక్కడే ఇంతమంది స్వాములు ఉన్నారు. ఇంకా చూడండి ఆ బ్రిడ్జ్ పైన అంతమంది స్వాములు వస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ అక్కడ స్నానం చేసి విడుములు పట్టుకొని ఇలా కొండపై నుంచి వెళ్తారనమాట. ఈ కొండ పేరేంటి? కొండ పేరు నీలిమలై కొండ అనమాట. ఇక్కడ నుంచి స్వాములందరూ శరణ్ ఘోష చెప్పుకుంటూ ఎక్కుతారనమాట. ఈ కొండ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది?
4 kilometers. 4 kilometers ఇలా నడుచుకుంటూ అయ్యవే అచ్చులకు వరిసే ఐదు మల వాసియే అమితుగుణ కరిణే అలంకార ప్రీణే అభిషేక ప్రీణే అలిద నదియే అలిద మేడే అపాచి మేడే ఆపద్ బాంధవనే ఆశ్రితల వచ్చవనే ఆనంద రూపనే కన్ను మూల గణపతి భగవానే కర్పూర స్వామివే కన్నిమూర్తి కాపవనే కర్పూర తుర్వాసియే కనకండం దైవమే కలియుగ వారిదినే కలిగండ్రం కుండ్రే కరిమేలి ఎట్రమే కరిమేలి ఎక్కరమే కర్పూర జ్యోతివే కాంతామలవాసివే కలట విరాజ్ ఎప్పుడు కష్టము గైస్ ఈ పక్కన కనిపిస్తుంది కదా అక్కడే విడుముల్లో ఉన్న కొబ్బరికాయలు కొడతారనమాట. ఈ పక్కన కనిపిస్తుంది కదా అక్కడ. అండ్ నెక్స్ట్ ఇదే 18 మెట్లు అనమాట. ఇక్కడ విడుముడి ఉంటేనే అలౌ చేస్తారు, ఆ మెట్లు ఎక్కడిస్తారు. విడుములు లేకపోతే అక్కడ అలౌ చేయరంట. నేను విడుముల కోసం వీడియోస్ చేశాను కదా, మినీ వ్లాగ్ ఒకటి, లాంగ్ వీడియో ఒకటి. చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ విడుముల్లో కొన్ని కొబ్బరికాయలు పెడతారు. ఆ కొబ్బరికాయలు అనేది నేను ఇందాక ఒక ప్లేస్ చూపించాను కదా, అక్కడ కొడతారనమాట. అక్కడ కొట్టిన తర్వాత అందులో నెయ్యి నీట్గా వస్తే మన దీక్ష బాగుంది అని నమ్ముతారంట. నాకు కూడా తెలీదు క్లియర్గా. ఇదనమాట అయ్యప్ప స్వామి టెంపుల్. అదే మెయిన్ గుడి అనమాట. అలా డైరెక్ట్గా కాకుండా ఇలా ఫ్లైఓవర్ ఉంటుందంట. ఫ్లైఓవర్ మించి తీసుకుని వెళ్తారంట. రిటర్న్ అయిపోయేటప్పుడు అక్కడ మంకీస్ కనిపించాయంట. మంకీస్ అనేవి చాలా బ్లాక్గా ఉన్నాయి. అందుకని చెప్పి మా స్వామి క్యాప్చర్ చేశారు. మీరు కూడా చూసేయండి ఆ మంకీస్ని. అండ్ ఇక్కడ వరకు మా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా ఈ మంకీస్ని చూసేయండి. మన దగ్గర ఉన్న మంకీస్లా కాకుండా ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి కదా, అందుకని చెప్పి మా స్వామి క్యాప్చర్ చేశారనమాట. అండ్ గైస్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వీడియోస్ కూడా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అన్ని వీడియోస్ కంటే ఈ వీడియో కొంచెం స్పెషల్, ఎందుకంటే నేను లేకుండా మా స్వామి వీడియో క్యాప్చర్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ నేను ఎప్పుడు శబరిమల టెంపుల్ చూడలేదు, ఇప్పుడే ఈ వీడియోస్లోనే చూశానమాట. మీరు కూడా చూశారు అనుకుంటూ బాయ్ గాయ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.